బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకొని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాలలో ఏర్పడిన వాయుగుండం అదే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నట్లు తెలుస్తోంది. ఇది కోల్కతాకు సమీపంలో పశ్చిమ నైరుతి దిశలలో సుమారుగా 80 కిలోమీటర్లు, ఇక బంకురాకు ఆగ్నేయంగా 160 కిలోమీటర్లు, బాలేశ్వర్కు ఈశాన్యంగా 180 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇది రాబోయే 24 గంటల్లో మొదట ఉత్తర వాయువ్య దిశగా, ఆ పైన గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్ మీదుగా వాయువ్య దిశగా అయితే కదిలేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సగటు సముద్ర మట్టం వద్ద ఉన్నటువంటి ఋతుపవన ద్రోణి ఇప్పుడు ఫిరోజ్పూర్, ముజాఫర్ నగర్, బస్తీ, ఇక దాంతోపాటుగా కూడా ఇక ఏదైతే బస్తర్, పాట్నాల గుండా అయితే పశ్చిమ బెంగాల్, ఇంకా బంగ్లాదేశ్లోని తీర ప్రాంతాలపైన ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు, ఇక వాయువ్య బంగాళాఖాతం పైన ఉన్నటువంటి వాయుగుండం ఆ కేంద్రం మీదుగా మరి అక్కడి నుండి ఆగ్నేయంగా ఈశాన్య బంగాళాఖాతం వైపుకు ప్రయాణిస్తోంది. సియర్ జోన్ ఈ రోజు సుమారుగా 22 డిగ్రీల ఉత్తర అక్షాంశం వెంబడి మధ్య ఇక ఆనుకొని ఉన్నటువంటి ఉత్తర భారతదేశం ద్వీపకల్ప ప్రాంతము ప్రాంతము మీదుగా అయితే సగటు సముద్ర మట్టానికి 3.1 9.4 కిలోమీటర్ల ఎత్తులలో విస్తరించి ఉన్నట్టు తెలుస్తోంది. మరి వీటి ఫలితంగా ఏపీలో రాగల 3 రోజుల వరకు కూడా వాతావరణ సూచనలు అయితే అమరావతి వాతావరణ కేంద్రం విడుదల చేయడం జరిగింది. దీని ప్రకారం ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, ఇక యానాంలో రాబోయేటువంటి 3 రోజుల పాటు కూడా తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడినటువంటి జల్లులు కొన్ని చోట్ల కురిసేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఉరుములతో కూడినటువంటి ఇక మెరుపులు 1 లేదా 2 చోట్ల అయితే సంభవించేటువంటి అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. బలమైనటువంటి గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచేటువంటి అవకాశం ఉందని అంచనా కూడా వేస్తూ ఉంది. మరి ఇది దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఇంకా రాయలసీమలో కూడా రాబోయేటువంటి 3 రోజుల పాటుగా కూడా వానలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఋతుపవన ద్రోణి ఈరోజు సగటు సముద్ర మట్టం వద్ద ఫిరోజ్పూర్, ఇంకా ముజాఫర్ నగర్, బస్తీ, పాట్నా, కోస్తా పశ్చిమ బెంగాల్, దానిని ఆనుకొని ఉన్నటువంటి బంగ్లాదేశ్ వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో కేంద్రీకృతమై ఉన్నట్టు వాయుగుండం అయితే అక్కడి నుంచి ఇక దాని గుండా వెళ్ళి ఇక అక్కడి నుంచి ఆగ్నేయ దిశగా కూడా ఈశాన్య బంగాళాఖాతం వరకు కూడా కొనసాగుతోందని తెలుస్తోంది. మరి ఇక సియర్ జోన్ ఇప్పుడు సగటు సముద్ర మట్టానికి 3.1 మరియు 9.4 కిలోమీటర్ల ఎత్తు మధ్య ఇక మరి దానిని ఆనుకొని ఉన్నటువంటి ఉత్తర ద్వీపకల్ప భారతదేశం మీదుగా అయితే దాదాపుగా 22 డిగ్రీల నార్త్ అక్షాంశం వెంబడి అయితే కొనసాగేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీని ప్రభావంతో తెలంగాణలో ఈ రోజు అయితే మరి ఈ రోజు రేపు కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసేటువంటి అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసేటువంటి అవకాశం ఉందని కూడా స్పష్టం చేసింది. రాగల 3 రోజుల్లో మరి క్రింద స్థాయి ఉపరితల గాలుల వేగం 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు కూడా కొన్ని ప్రాంతాలలో కొనసాగేటువంటి అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మరి ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపైన వాతావరణ శాఖ కీలకమైనటువంటి అప్డేట్ ఇచ్చింది. వాయుగుండం ప్రభావంతో సోమవారం తెలుగు రాష్ట్రాలలో అయితే వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని పేర్కొంది. వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకారం వాయువ్య బంగాళాఖాతంలో నిన్న ఏర్పడినటువంటి అల్పపీడనం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ సరిహద్దులలో బలపడి వాయుగుండంగా కేంద్రీకృతమైనట్టు తెలుస్తోంది. రాబోయే 24 గంటలలో వాయువ్య దిశగా గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్ మీదుగా జార్ఖండ్ వైపు కదిలేటువంటి అవకాశం ఉంది. మరి దీని ప్రభావంతో వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో పాటు ఇక మరి
ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో కూడా మంగళవారం వరకు గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచేటువంటి అవకాశం ఉందని పేర్కొంది. సముద్ర అలజడిగా ఉంది. ఇక మరి ఖచ్చితంగా అలలు కూడా ఎగిసిపడేటువంటి అవకాశం ఉందని మరి మత్స్యకారులు వెంటనే ఆ ప్రాంతాలకు వెళ్ళరాదని కూడా హెచ్చరించడం జరిగింది. ఇప్పటికే మరి వేటకు వెళ్ళినటువంటి వారందరూ కూడా తక్షణమే తిరిగి రావాలని సూచించింది. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, పోలవరం, విశాఖ, ఏలూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మన్యం, అల్లూరు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, మార్కాపురం, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో కొన్ని చోట్ల వర్షాలు కురిసేందుకు కూడా అవకాశం ఉందని వెల్లడించింది. మంగళవారం కూడా ఇదే పరిస్థితి ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తెలంగాణలో సైతం వర్షాలు కురిసేందుకు అనుకూల వాతావరణం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అల్పపీడనం రుతుపవన ద్రోణి ప్రభావంతో సోమవారం, మంగళవారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాలలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందజేస్తారు. ప్రభాకర్, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం రుతుపవనాల ద్రోణి ప్రభావంతో ఇక వాయుగుండం ఏర్పడ్డట్టు తెలుస్తా ఉంది. దాని ప్రభావం తెలుగు రాష్ట్రాలపైన ఏ మేరకు ఉండే అవకాశం ఉంటుంది ప్రభాకర్? ఎస్ రాధాకృష్ణ, వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకొని ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల్లో కూడా ఏర్పడినటువంటి వాయుగుండం అదే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నట్టుగా తెలుస్తున్నది. సో ఇది కోల్కతాకి సమీపంలో ఉన్నటువంటి పశ్చిమ నైరుతి దిశలో కూడా సుమారు 80 కిలోమీటర్ల మేర, అదేవిధంగా బంకురాకు ఆగ్నేయంగా 160 కిలోమీటర్ల మేర, అదేవిధంగా బలేశ్వర్ కు ఈశాన్యంగా 180 కిలోమీటర్ల దూరంలో కూడా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది రాధాకృష్ణ. సో ఇది రాబోయే 24 గంటల్లో కూడా మొదట ఉత్తర వాయువ్య దిశగా, ఆపై గంగా నది పరివాహక పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్ మీదుగా కూడా వాయువ్య దిశగా కూడా కదిలే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది రాధాకృష్ణ. అంటే సగటు సముద్ర మట్టం వద్ద ఉన్నటువంటి ఋతుపవన ద్రోణి ఇప్పుడు ఫిరోజ్పూర్, అదేవిధంగా మజ్ఫూర్ నగర్, బస్తీ, పట్నాల గుండా పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ లోని తీర ప్రాంతాలపైన కూడా ఆనుకొని ఉన్న ప్రాంతాలు, వాయువ్య బంగాళాఖాతంపై కూడా మరి ఉన్న వాయుగుండం కేంద్రం మీదుగా కూడా అక్కడి నుండి ఆగ్నేయంగా ఈ ఈశాన్య బంగాళాఖాతం వైపు కూడా ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. అయితే ఫియర్ జోన్ ఈ రోజు సుమారుగా 22 డిగ్రీ సెల్సియస్ సంబంధించి ఉత్తరాంశం వెంబడి మధ్య ఆనుకొని ఉన్నటువంటి ఉత్తర భారతదేశం ద్వీపకల్ప ప్రాంతం మీదుగా కూడా సగటు సముద్ర మట్టానికి 3.1, 9.4 సంబంధించి కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నట్టుగా తెలుస్తున్నది. సో వీటి ఫలితంగా కూడా ఏపీలో రాగల 3 రోజుల వరకు కూడా వాతావరణ సూచనలు మరి అమరావతి వాతావరణ కేంద్రం విడుదల చేసినట్టుగా తెలుస్తా ఉంది రాధాకృష్ణ. ముఖ్యంగా దీని ప్రకారం ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో రాబోయేటటువంటి 3 రోజుల పాటు తేలికపాటు నుంచి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడినటువంటి జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. అదేవిధంగా ఉరుములతో కూడినటువంటి మెరుపులు 1 లేదా 2 చోట్ల కూడా సంభవించేటటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో బలమైనటువంటి గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర వేగంతో కూడా వీచే అవకాశం ఉందంటూ కూడా అంచనా వేస్తా ఉన్నారు. సో ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ సంబంధించి రాయలసీమలో కూడా రాబోయే 3 రోజుల పాటు కూడా వానలు కురుస్తాయంటూ కూడా అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొన్నట్టుగా తెలుస్తా ఉంది రాధాకృష్ణ. అయితే ఋతుపవన ద్రోణి ఈ రోజు సగటుకు సంబంధించి కూడా సముద్ర మట్టం వద్ద ఫిరోజ్పూర్, అదేవిధంగా ముజఫర్ నగర్ సంబంధించి బస్తీ, పాట్నా, కోస్తా, పశ్చిమ బెంగాల్ దానిని ఆనుకొని ఉన్నటువంటి బంగ్లాదేశ్ వాయువ్య బంగాళాఖాతం సంబంధించి పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై వాయుగుండం కేంద్రం గుండా వెళ్ళి అక్కడి నుండి కూడా ఆగ్నేయ దిశ కూడా ఈశాన్య బంగాళాఖాతం వరకు కూడా కొనసాగుతుంది అన్నదాన్ని కూడా తెలుస్తున్నది రాధాకృష్ణ. అయితే షియర్ జోన్ సంబంధించి ఇప్పుడు సగటు సముద్ర మట్టానికి కూడా 3.1 మరియు 9.4 కిలోమీటర్ ఎత్తు మధ్య దానికి ఆనుకున్నటువంటి ఉత్తర ద్వీపకల్ప బంగాళాదేశం మీదుగా కూడా దాదాపు 22 నార్త్ అంశకు సంబంధించి కూడా వెంబడించి
మరి కొనసాగించేటటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. దీని ప్రభావంతో కూడా తెలంగాణలో ఈ రోజు రేపు కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిచేటటువంటి అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపినట్టుగా తెలుస్తా ఉన్నది. ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. రాగల 3 రోజుల్లో కూడా క్రింది స్థాయి ఉపరితల గాలుల వేగం 30 నుంచి 50 కిలోమీటర్ల మేర కూడా మరి కొన్ని ప్రాంతాలలో కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్నట్టుగా తెలుస్తున్నది రాధాకృష్ణ. అయితే తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో కూడా అక్కడక్కడ వర్షాలు కురుస్తా ఉన్నాయి. సో ఈ క్రమంలోనే అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో కూడా వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చిందని చెప్పాలి. వాయుగుండ ప్రభావంతో సోమవారం తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. సో మరి వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకారం కూడా వాయువ్య బంగాళాఖాతంలోని నిన్న ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ సరిహద్దులో కూడా బలపడి వాయుగుండంగా కేంద్రీకృతమైంది కూడా తెలుస్తా ఉంది. దానితోనే రాబోయే 24 గంటల్లో కూడా వాయువ్య దిశగా గంగా నది పరివాహక పశ్చిమ బెంగాల్ సంబంధించి మీదుగా కూడా జార్ఖండ్ వైపు కదిలేటటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తున్నది. దీని ప్రభావంతో కూడా వాయువ్య ఇటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంతో పాటు ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో కూడా మంగళవారం వరకు కూడా గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా ఎదురుగాలు వీచే అవకాశం ఉందని దాని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. సో మరి సముద్రం అలజడిగా ఉంది, అలలు ఎగిసిపడే అవకాశం ఉందంటూ కూడా మరి మత్స్యకారులు వేటకు కూడా వెళ్ళరాదంటూ కూడా హెచ్చరించింది. ఇప్పటికే వేటకు వెళ్ళినటువంటి వారిని కూడా తక్షణమే తిరిగి మరి వెనక్కి రావాలంటూ కూడా సూచనలు జారీ చేసింది. సో ఇది పరిస్థితి రాధాకృష్ణ. అంటే ఓవరాల్ గా ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకు సంబంధించి కూడా రానున్న 24 గంటల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ సూచనలు జారీ చేస్తా ఉంది. ఖచ్చితంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇటు ప్రభుత్వానికి ప్రజలకి సూచనలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది రాధాకృష్ణ. మరి ఈ వాయుగుండ ప్రభావం వల్ల తెలంగాణలోని ప్రధానంగా ఏ ఏ ప్రాంతాలు ఎక్కువగా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలియజేస్తున్నారు ప్రభాకర్? తెలంగాణ రాష్ట్రంలో చూస్తే రాధాకృష్ణ చాలా ప్రాంతాల్లో ఈ వర్షం భారీ ఎత్తున పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అన్ని ప్రాంతాలకు సంబంధించి కూడా ముఖ్యంగా ఈ ఉత్తర తెలంగాణ సంబంధించి ప్రాంతాల్లో ఎక్కువగా వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ బంగాళాఖాతం సంబంధించి ఏర్పడి దీని తీవ్రత ఎక్కువగా మారితే మాత్రం ఆ ఉత్తర తెలంగాణకు సంబంధించి పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనాలు వేస్తా ఉంది. ఆ ఉత్తర తెలంగాణకు సంబంధించి కొన్ని జిల్లాలకు ముందు నుంచి కూడా మరి అలర్ట్లు జారీ చేస్తా ఉంది, వర్ష సూచన ఉంది అంటూ కూడా ఒక్కసారిగా వాతావరణంలో కూడా మార్పులు కూడా చూస్తున్నాం రాధాకృష్ణ. తెలంగాణకు సంబంధించి కూడా అంటే ఒకనొక టైంలో డ్రైగా ఉండడం, ఆ తర్వాత వెంటనే వాతావరణం చల్లబడడం, ఆ తర్వాత మోస్తారు నుంచి భారీ వర్షం కురవడం అనేది కూడా చూస్తున్నాం. దాంతో పాటు గంటకి 40 నుంచి 60 కిలోమీటర్ల మేర కూడా ఈదురుగాలు కూడా వీస్తున్నట్టు పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుంది ఏంటనేది కూడా మరి వాతావరణం మార్పులని చూస్తూ ఉంటే కూడా ప్రతి ఒక్కరిని కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టు పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి రాబోయే 24 గంటల్లో కూడా ఆ ఉత్తర తెలంగాణకు సంబంధించి జిల్లాలకి మరి అధికారులు వాతావరణం సంబంధించినటువంటి అధికారులు కూడా సూచన జారీ చేస్తా ఉన్నారు. అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా సాయంత్రం సమయంలో కానీ అంటే అవసరం ఉంటే తప్ప బయటికి రాకూడదు సాయంత్రం సమయంలో అంటూ కూడా ఈ వర్ష ప్రభావం ఎక్కువగా సాయంత్రం సమయంలోనే ఉండేటటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. ఇది పరిస్థితి. రాబోయే 24 గంటల్లో వాయువ్య దిశగా గంగా నది పరివాహక పశ్చిమ బెంగాల్ మీదుగా జార్ఖండ్ వైపు కదిలేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరి దీని ప్రభావంతో వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో పాటు ఇక మరి ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో కూడా మంగళవారం వరకు కూడా గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుపుతా ఉన్నారు అధికారులు. మరి సముద్రం అలజడిగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అలలు ఎగిసిపడే అవకాశం ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో. కాబట్టి మత్స్యకారులు ఎవరైనా సరే వేటకు వెళ్ళకూడదు. మరి ఇక వెళ్ళిన వారిని కూడా వెంటనే తిరిగి తక్షణమే అయితే వాళ్ళు తిరిగి రావాలని చెప్పేసి ఓవైపు అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అయితే ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. తెలంగాణలో సైతం ఇక వర్షాలు కురిసేందుకైతే అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా వెల్లడిస్తూ ఉంది. అల్పపీడన ఇంకా ఋతుపవన ద్రోణి ప్రభావంతో సోమవారం మంగళవారాల్లో అయితే రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పేసి ప్రకటించడం జరుగుతోంది.